కానీ మన దూరంతో మాత్రం న్యూఢిల్లీలో స్టాప్ ఉండదు. మీకు ఒక సలహా ఇస్తాను, మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్. ఈ ట్రైన్ కదిలే స్పీడ్కి డాప్లర్ ఎఫెక్ట్లో ఒక ఎపిక్ సౌండ్ అయితే వస్తుంది. ఫుల్ ఆన్ క్యాలిక్యులేటెడ్ వెలాసిటీ. అకామిడేషన్కి వచ్చేసరికి 3630 రూపాయలు అయితే పడింది అనమాట. ఒక ప్యూర్ కైనెటిక్ ఎనర్జీ. ఇది వచ్చేసరికి యశ్వంత్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ అవుటర్ అనమాట. ఇది ఐ గెస్ ఇట్స్ ట్రావెల్ టైం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం తుఫాన్ దురంతోలో. ట్రైన్ నెంబర్ 12213. ఇది వచ్చేసరికి యశ్వంత్పూర్ జంక్షన్ నుంచి ఢిల్లీ సరో రోహిలా వరకు అయితే వెళ్తుంది. మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేశారు ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద ఉన్నట్టు 1140కి. మీరు న్యూఢిల్లీ వరకు వెళ్ళే ట్రైన్ చూసుంటారు, లేదా న్యూఢిల్లీని దాటుకుని వెళ్ళే ట్రైన్ చూసుంటారు. కానీ ప్రతి ట్రైన్కి న్యూఢిల్లీలో స్టాప్ ఉంటుంది. కానీ మన దూరంతో మాత్రం న్యూఢిల్లీలో స్టాప్ ఉండదు. ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ ట్రైన్ విచ్ కెన్ స్కిప్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. మన దూరంతో వచ్చేసరికి ఢిల్లీకి 32 గంటల్లో అయితే చేరుకుంటుంది. నమ్మా రాజధాని కన్నా తక్కువ టైంలో. నమ్మా రాజధాని వచ్చేసరికి 33.5 గంటలైతే టైం తీసుకుంటుంది. మన దూరంతో వచ్చేసరికి ఎవ్రీ సాటర్డే ఉంటుంది నైట్ 1140కి. ప్లాట్ఫామ్ నెంబర్ 6. ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద ఉందన్నమాట. ఇది అనమాట మన దురంతో ఏసీ దురంతో ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి రేక్ షేర్ కూడా ఉంటుంది. తిరువనంతపురం నార్త్తో యశ్వంత్పూర్ తిరువనంతపురం నార్త్ ఏసీ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ 16561 అండ్ 16562. ఈ తుఫాన్ దురంతలో ఎవ్రీ రైల్ ఫ్యాన్ ఒకసారైనా ట్రావెల్ చేయాలనుకుంటాడు. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి B13 సీట్ నెంబర్ 33. ఇందాక మనం దిగాం కదా హౌరా బెంగళూరు దురంతోలో, సేమ్ అదే నెంబర్ అనమాట. అక్కడ కూడా 33A లోవర్ బెర్త్, కాకపోతే అక్కడ B2, ఇక్కడ B13. మనం అయితే మన లగేజ్ని అయితే కోచ్లో పెట్టేసాము. ఐ మీన్ నా సీట్ కింద పెట్టేశాను. ముందుకెళ్ళి మన లోకి అయితే చూసుకుని వచ్చేద్దాం. టోటల్గా దురంతో వచ్చేసరికి 2362 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది. యశ్వంత్పూర్ నుంచి ఢిల్లీ సరో రోహిలా వరకు వెళ్ళే మన దురంతో స్టాప్స్ కానీ చూసుకుంటే గుంతకల్, సికింద్రాబాద్, బలార్షా, నాగ్పూర్, రాణి కమలాపతి, ఝాన్సీ, డైరెక్ట్గా ఢిల్లీ సరో రోహిలా. టోటల్గా 6 హాల్ట్ మాత్రమే ఉంటాయి అనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే హెడ్ డౌన్ జనరేటర్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. ఈరోజు మనల్ని పుల్ చేయబోయే లోకో వచ్చేసరికి వ్యాప్7 లోకోమోటివ్ 39323. కృష్ణరాజపురంకి సంబంధించిన లోకోమోటివ్ ఇది. అక్కడ చూసుకుంటే G5 ఉంది. ఈ దురంతో కోచ్ కాంపోజిషన్ కానీ చూసుకుంటే ఇంజన్ బ్యాక్ సైడ్ H1 ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ ప్యాంట్రీ కార్, దాని బ్యాక్ సైడ్ 2 సెకండ్ ఏసీ కోచెస్ ఉంటాయి. దాని బ్యాక్ సైడ్ 16 థర్డ్ ఏసీ కోచెస్ ఉంటాయి. లాస్ట్లో ఒక LPR ఉంటుంది. అందులోనే ట్రైన్ మేనేజర్ కూడా ఉంటారనమాట. యశ్వంత్పూర్ జంక్షన్కి అనదర్ సైడ్ ఆఫ్ ఎంట్రీ అనమాట. ఇది వచ్చేసరికి సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లోకి వస్తుంది. స్టేషన్కి ఆపోజిట్లోనే యశ్వంత్పూర్ మెట్రో స్టేషన్ అయితే ఉంటుందన్నమాట. రైల్ ఫ్యాన్స్ అందరూ దీన్ని తుఫాన్ దురంతో అని పిలుస్తారు. మన తుఫాన్ దురంతో వచ్చేసరికి స్టార్ట్ అయిపోయింది. ఆన్ టైమ్గా స్టార్ట్ అయిపోయింది. కాకపోతే ఆ చివరి నుంచి చివరికి రావడానికి అయితే 2 నిమిషాలు పెట్టింది అనమాట. మనం లాస్ట్లో ఉన్నాము. యశ్వంత్పూర్ జంక్షన్ బాయ్ బాయ్. APJ అబ్దుల్ కలాం గారు. నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి గుంతకల్. ఎర్లీ మార్నింగ్ 3:25కి అండ్ 227 కిలోమీటర్ల తర్వాత 34 స్టేషన్ స్కిప్ చేసిన తర్వాత. ఇది CDU అనుకుంటా, యశ్వంత్పూర్ జంక్షన్ సంబంధించి. అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. యశ్వంత్పూర్ జంక్షన్ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. అక్కడి నుంచి అర్సికేర్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది అండ్ బెంగళూరు సిటీకి ఒక లైన్ సపరేట్ అవుతుంది. అండ్ మనం యెల్లంక జంక్షన్ స్కిప్ చేస్తున్నాము. ఆ ట్రైన్ వచ్చేసరికి యశ్వంత్పూర్ నుంచి బీదర్ వరకు వెళ్ళే ట్రైన్ అది.
ప్రస్తుతం మన స్పీడ్ అయితే 100 ఉందన్నమాట. చాలాసేపటి నుంచి ఇలాగే ఉంది, అలా స్మూత్గా వెళ్ళిపోతుంది ట్రైన్. అంతే, ఆసిలేషన్స్ ఎక్కువ లేవు, ఐ మీన్ షేకింగ్ ఎక్కువ లేవు. రెండు 227 కిలోమీటర్ల తర్వాత మన ట్రైన్ అయితే గుంతకల్ స్టేషన్కి అయితే చేరుకుందనమాట. గుంతకల్ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి గుత్తికి ఒక లైన్ సపరేట్ అవుతుంది, ధోనికి ఒక లైన్ సపరేట్ అవుతుంది. మన ట్రైన్ వచ్చిన రూటు అండ్ హుబ్లీకి ఒక లైన్ సపరేట్ అవుతుంది. మన ట్రైన్ వెళ్ళబోయే రూటు అదే రాయచూర్ జంక్షన్, వాడి జంక్షన్. గుంతకల్కి 3:25కి రావాలి, కానీ 3:34కి వచ్చిందనమాట మన తుఫాన్ దూరంతో. రన్ అయితే ఇక్కడ దాకా చాలా స్మూత్గా తీసుకొచ్చాడు. 100 to 105, 110 అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. మనం ఇప్పుడు సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వచ్చేసాం. టోటల్గా 2 నైట్లు ఒక డేకి అకామిడేషన్కి వచ్చేసరికి 3630 రూపాయలు అయితే పడింది అనమాట 32 అవర్స్కి. అండ్ డైనమిక్ ప్రైజెస్ ఇందులో అకామిడేషన్కి మాత్రం, అండ్ క్లాసెస్ బట్టి కూడా ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఈ తుఫాన్ దూరంతో వచ్చేసరికి ఎలాంటి జనరల్ కోచెస్ అయితే ఉండవు, అండ్ సెకండ్ సీటింగ్ కూడా ఉండదు. మొత్తం 3:42కి అయితే స్టార్ట్ అయిపోయింది మన తుఫాన్ దూరంతో గుంతకల్ జంక్షన్ నుంచి. 8 minutes అయితే స్టాప్ ఇచ్చారు ఇక్కడ. ఏమీ లేదు, మళ్ళీ తీసేస్తారు, ఎందుకంటే ఇక్కడ క్రూ చేంజ్ అయ్యారు కదా, సో బ్రేక్స్ అని టెస్ట్ చేస్తున్నారు. గుంతకల్ జంక్షన్ వెళ్ళొస్తాను మరి. గుంతకల్ తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి సికింద్రాబాద్. 412 కిలోమీటర్ల తర్వాత 60 స్టేషన్లు స్కిప్ చేసి 8:45 కల్లా సికింద్రాబాద్ వెళ్ళాలి మనం. చూద్దాం మరి ఏ టైంకి వెళ్తుందో. మ్యాక్సిమం టైంకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను నేనైతే. గుంతకల్ దాటిన తర్వాత మన స్పీడ్ అయితే ఇది అనమాట 130. స్కిప్పింగ్ మంత్రాలయం రోడ్. (20954) అహ్మదాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. స్కిప్పింగ్ రాయచూర్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి గద్వాల్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. (12628) కర్ణాటక ఎక్స్ప్రెస్.
గుడ్ మార్నింగ్. ఇది డే 2. మనం వాడి బీ క్యాబిన్కి దగ్గరగా ఉన్నాము. మనం వాడి స్టేషన్కి వెళ్ళము, బైపాస్ చేసుకుని వెళ్ళిపోతాము సికింద్రాబాద్ వైపు. మనకి ఇక్కడ వరకు ఏంటంటే 130 స్పీడ్ లిమిట్ ఉంటుంది అనమాట. వాడి నుంచి సికింద్రాబాద్ వరకు అయితే 110 స్పీడ్ లిమిట్. అండ్ ఇదే అనమాట నా కోచ్. అండ్ నా బెర్త్ నెంబర్ వచ్చేసరికి ఇదే 33. లోవర్ బెర్త్ వచ్చింది. ఛార్జింగ్ సాకెట్స్ అయితే 2 ఇచ్చారు. టైం చూసుకుంటే 7:35 అవుతుంది. ట్రైన్ వచ్చేసరికి వికారాబాద్ జంక్షన్కి 10 కిలోమీటర్స్ ముందు ఆపేశారు. మనకి బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేశారు. ఈరోజు సండే కదా, నేను నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తున్నాను. బ్రెడ్ ఆమ్లెట్ కదా, బాగానే ఉంటుంది. ఆ ట్రాక్ ఉంది కదా, ఆ ట్రాక్ వచ్చేసరికి టువర్డ్స్ బీదర్ వెళ్ళే ట్రాక్ అది. స్కిప్పింగ్ వికారాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. స్కిప్పింగ్ లింగంపల్లి రైల్వే స్టేషన్. హైదరాబాద్ MMTS.
మనమైతే సికింద్రాబాద్ స్టేషన్కి అయితే చేరుకున్నాము 9:10కి. టోటల్గా 25 మినిట్స్ అయితే డిలే అనమాట. ఇక్కడ దాకా అయితే నాకైతే అంత స్పీడ్లో అంత థ్రిల్ అనిపించలేదు, ఎందుకంటే 110 స్పీడ్ లిమిట్ కదా. ఇక్కడ నుంచి బలార్సాకి అయితే చూడాలి. బలార్సాకి అయితే 4.5 అవర్స్ అయితే వెళ్ళిపోతుంది. చూడాలి మరి అక్కడి నుంచి ఎంత ఫాస్ట్గా కొడతాడో. హై స్పీడ్ స్కిప్ స్టేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేసరికి చాలా వరకు కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ మ్యాక్సిమం ట్రైన్స్ అన్ని చర్లపల్లికి డైవర్ట్ చేశారు. మనకు కానీ చూసుకుంటే అక్కడ స్టార్టర్ సిగ్నల్ అయితే వేసారు. మన ట్రైన్ అయితే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయింది 9:24కి. ఏం కాదు, బ్రేక్లే టెస్ట్ చేస్తున్నారు, వెంటనే లాగేస్తారు మళ్ళీని. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళొస్తాను మరి. హైదరాబాద్ మెట్రో. స్పీడోమీటర్ చూసుకుంటే 10 అవర్స్ నుంచి రన్ అవుతుంది. హై స్పీడ్ వచ్చేసరికి 133 అండ్ కవర్ చేసిన డిస్టెన్స్ వచ్చేసరికి 734. 12713 శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్. మన విశాఖపట్నం ముంబై ఎల్టీటీ వెళ్ళిపోయింది. కాకపోతే మనం లూప్ లైన్ స్కిప్లో వచ్చాము. కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ మన ట్రైన్కి స్టాప్ లేదు. మరి ఇక్కడ ఆపుతారో స్కిప్ చేస్తారో చూద్దాం. కాజీపేటలో స్టాప్ లేదు, కానీ అయినా హాల్ట్ ఇచ్చారు. టెక్నికల్ హాల్ట్ అనుకుంటా. కాజీపేట నుంచి స్టార్ట్ అయిపోయింది. 1 నిమిషం మాత్రం ఆపారు కాజీపేటలో. మన ట్రైన్ కన్నా ముందైతే 12649 అయితే వెళ్తుంది, కర్ణాటక సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్. కానీ మన ట్రైన్ ముందు వెళ్ళాలి బలార్సాకి 130కి. కర్ణాటక సంపర్క్రాంతి వచ్చేసరికి 25కి వెళ్ళాలి అనమాట. ఆ ట్రైన్కి మన ట్రైన్కి జస్ట్ 10 కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు.
12757 సికింద్రాబాద్ సిర్పూర్ కాకత్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. గోదావరి రివర్ ఇది. హుబ్లీ బనారస్ స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్ ఇది. చాలా ఖాళీగా ఉంది ట్రైన్ మాత్రం. మనకు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే సర్వ్ చేస్తారు. వెజ్ ఫ్రైడ్ రైస్, చికెన్ కర్రీ, పొటాటో ఫ్రై. తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది. న్యూఢిల్లీ, హైదరాబాద్. అండ్ దాల్ అండ్ దో రోటీ. వెజ్ ఫ్రైడ్ రైస్ చప్పగా ఉంది. చికెన్ కర్రీ పర్లేదు. పొటాటో ఫ్రై కూడా పర్లేదు. ఆన్ ద వే టు బలార్సా. స్పీడ్ వచ్చేసరికి 130 మెయింటైన్ చేస్తున్నారు.
ముందరైతే పెద్ద బ్రిడ్జ్ వస్తుంది. వార్దా బ్రిడ్జ్ అంట. వెల్కమ్ టు బలార్షా. అది వచ్చేసరికి నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ ఛత్రపతి శివాజీ టర్మినస్ నుంచి బలార్షా వరకు వస్తుంది. అది వెల్కమ్ టు బలార్షా రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BPQ. ఇది వచ్చేసరికి సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది. ఇది వచ్చేసరికి 1929లో నిజామ్స్ గ్యారంటీ స్టేట్స్ అయితే ఎస్టాబ్లిష్ చేశారనమాట. అండ్ 1985లో అయితే ఎలక్ట్రిఫికేషన్ అయింది. కాజీపేట నుంచి బలార్షా వరకు లైన్ వేయడం వల్ల చెన్నై నుంచి ఢిల్లీకి అయితే డైరెక్ట్ లైన్ అయితే వచ్చిందనమాట. ఇది వచ్చేసరికి సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ నాగపూర్ డివిజన్. అండ్ ఇందాకే లంచ్ అయితే కంప్లీట్ అయింది. అదంత టేస్ట్గా అయితే లేదు. లాస్ట్లో ఐస్ క్రీమ్ ఇచ్చారు, అది మాత్రం బాగుందనమాట. అండ్ మనకన్నా ముందైతే సంపర్కాంతి ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది. దాన్ని అయితే క్యాచ్ చేయలేకపోతున్నాం మనం. ఎక్కడ కాజీపేట నుంచి చేస్తూనే వచ్చాడు మనోడు. బలార్షా స్టేషన్ ముందైతే అరగంట అయితే ఆపేశాడు. సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ వచ్చింది, డిపార్చర్ అయ్యాక మనల్ని అయితే తీసాడు అనమాట. తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు మనల్ని. అండ్ బలార్షాకి వచ్చేసరికి 1:45కి రావాలి. 2:20కి వచ్చిందనమాట. వచ్చిన 5 మినిట్స్గా మన ట్రైన్ అయితే తీసుకుంది. మనకు వచ్చేసరికి ఇక్కడ లోకో పైలట్స్ అండ్ ట్రైన్ మేనేజర్ అయితే చేంజ్ అయ్యారనమాట. నాగ్పూర్ మెట్రో లైన్ అది.
నాగ్పూర్ రైల్వే స్టేషన్ ఇది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NGP. వెల్కమ్ టు నాగపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NGP. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 5:15కి వచ్చిందనమాట. 4:15కి రావాలి. ఇప్పుడు వచ్చేసరికి ఆరెంజ్ సిటీ అని కూడా అంటారు. ఇది ఒక A1 కేటగిరీ స్టేషన్. ఇక్కడే డైమండ్ క్రాసింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా మెయిన్ లైన్స్ అయితే హోల్డ్ చేసి ఉంటుంది అనమాట. నాగ్పూర్ అనేది ఇండియాలోనే ఒక సెంటర్ జంక్షన్ పాయింట్. ఇక్కడ చాలా మెయిన్ లైన్స్ అయితే ఉంటాయి. హౌరా ముంబై మెయిన్ లైన్ ఉంటుంది, అండ్ నాగ్పూర్ భోపాల్, అండ్ నాగ్పూర్ సికింద్రాబాద్, నాగ్పూర్ బిలాస్పూర్, అండ్ చెన్నై ఢిల్లీ మెయిన్ లైన్లో ఇదే సెంటర్ పాయింట్ అనమాట. అండ్ నాగ్పూర్ స్టేషన్ వచ్చేసరికి 1867లో ఓపెన్ చేశారు. ఇది వచ్చేసరికి సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది, అండ్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్లో కూడా వస్తుంది. 2 జోన్స్లోకి వస్తుంది అనమాట ఇది. నాగ్పూర్ కేబుల్ బ్రిడ్జ్ ఇది. హౌరాలో కూడా ఇలాంటిది ఒకటి బిల్డ్ చేస్తున్నారు. ఇంకా డైమండ్ క్రాసింగ్ అది అక్కడ ఉంది. అక్కడ ఉంది డైమండ్ క్రాసింగ్ ఆ క్యాబిన్ దగ్గర. స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒక శాండ్విచ్, ఒక నాప్కిన్, చిన్న స్వీట్, అండ్ ఒక టీ కిట్. శాండ్విచ్ వచ్చేసరికి ఏం లేదు, క్యారెట్ మైనస్ పెట్టి ఇస్తారు అంతే. ఈ దూరంతో ఎందుకు ఫుడ్ అంత సాటిస్ఫాక్షన్ లేదు. నాగ్పూర్ స్టేషన్లో నేనైతే బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. మధ్యాహ్నం ఫుడ్ అయితే అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఈ పెద్ద మనిషిని నేను క్లియర్గా మెన్షన్ చేశాను, ఇక్కడ ప్లేట్స్ స్పూన్స్ పంపించరా అని. కన్నడ పంపించలేదు. ఇది కూడా అంతే, యావరేజ్. మన సైడ్ ఉండి ఉప్పు కారాలు వీళ్ళు తినరేమో అసలు. ఆ స్పైస్ లెవెల్స్ తగిలితే మరి లేట్ అయిపోతారు. చప్ప ఉంది కిందకి మీద కలిపినా సరే. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి రాణి కమలాపతి. 380 కిలోమీటర్స్ తర్వాత 10 o'clock వస్తుంది.
ఈవినింగ్ సన్సెట్ చూడండి ఎంత బాగుందో. మనకి ఇక్కడ తీసుకుంటే LHB రేక్స్తో ఒక ట్రైన్ ఉంది. నాగ్పూర్, పూణే, నాగ్పూర్. ఇక్కడ ఒక వందే భారత్ రేక్ ఉంది. మా అమ్మ బ్రో అయితే వస్తాడు అప్పుడే.
ఏదో చిన్న ఘాట్ సెక్షన్ అది. కొండ చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది మన ట్రైన్. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాగవుతున్నాయి యాక్సిడెంట్లు అవన్నీ. నాగ్పూర్ దాటిన తర్వాత అంతా ఏదో చిన్న ఘాట్ లాగా వస్తుంది. చాలా టర్నింగ్స్, కొండలు అన్నీ ఉన్నాయి. నియర్లీ 9 అవుతుంది. మనకి డిన్నర్ అయితే సర్వ్ చేశారు. ఇది డిన్నర్ మెనూ. స్కిప్పింగ్ నర్మదాపురం. దీని తర్వాత మనకి నర్మదా రివర్ వస్తుంది.
స్కిప్పింగ్ నర్మదాపురం. దీని తర్వాత మనకి నర్మదా రివర్ వస్తుంది. మనం ఇప్పుడు మిడ్ ఘాట్ అనే సెక్షన్లో ఉన్నాము. ఇదంతా ఘాట్ ఏరియా. వెల్కమ్ టు రాణి కమలాపతి రైల్వే స్టేషన్. ముందైతే దీన్ని హబీబ్గంజ్ అని పిలిచేవారు. ఇది వచ్చేసరికి మధ్యప్రదేశ్లో ఉంటుంది. భోపాల్కి దీనికి 10 కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్. ఇండియాలోనే ఫస్ట్ ISO సర్టిఫైడ్ తీసుకున్న రైల్వే స్టేషన్ అనమాట ఇది. ఇది వచ్చేసరికి 1920లో అయితే ఓపెన్ చేశారు. ఇప్పటికీ 105 years అయితే కంప్లీట్ చేసుకుంది. 2021లో అయితే నేమ్ చేంజ్ చేశారనమాట రాణి కమలాపతిగా హబీబ్గంజ్ నుంచి. ఈ స్టేషన్ వచ్చేసరికి వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది. ఇక్కడికి రావాల్సింది 10:02కి, కానీ మన ట్రైన్ వచ్చింది వచ్చేసరికి 10:55కి. రాణి కమలాపతి రైల్వే స్టేషన్ ఇది. ఇప్పుడే ఫిరోజ్పూర్ నుంచి షియోని వెళ్ళే ట్రైన్ అయితే వచ్చింది. Skipping Bhopal Junction.
మన దురంతో వచ్చేసరికి రాణి కమలాపతి స్టేషన్ నుంచి 5 minutes తర్వాత స్టార్ట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి ఝాన్సీ జంక్షన్ 298 కిలోమీటర్స్ తర్వాత వస్తుంది. అది వచ్చేసరికి నార్త్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది. 40 స్టేషన్స్ దాటిన తర్వాత రైట్ టైం వచ్చేసరికి 1:30. ఆ కొండ చూపిద్దాం అనుకున్నాను, బాగుంటుంది అది. ప్రెజెంట్ మన స్పీడ్ వచ్చేసరికి ఇంత మెయింటైన్ చేస్తున్నారు. మనం ఫరా అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాము. ఒకటే ర్యాంప్ వేస్ అమ్మా. గోల్డెన్ టెంపుల్ మేల్ ఇది, అమృత్సర్ నుంచి ముంబై వెళ్తుంది. స్కిప్పింగ్ మథురా జంక్షన్.
మధుర దాటిన తర్వాత స్పీడ్ అయితే ఇదనమాట, 130 మెయింటైన్ చేస్తున్నారు. అంటే ర్యాంపేజ్ అమ్మ మధురా స్టేషన్ దాటిన దగ్గర నుంచి. ఈ ట్రైన్ కదిలే స్పీడ్కి డాప్లర్ ఎఫెక్ట్లో ఒక ఎపిక్ సౌండ్ అయితే వస్తుంది. మెట్రోస్ యాడ్ అది స్కిప్పింగ్ ఫరీదాబాద్ రైల్వే స్టేషన్. లైట్ అంత స్పీడ్ కాకపోవచ్చు కానీ ఇండియన్ రైల్వేస్లో ఇది ఒక వన్ ఆఫ్ ద లైట్నింగ్.
స్కిప్పింగ్ ఓక్లా రైల్వే స్టేషన్. తాజ్ ఎక్స్ప్రెస్. స్కిప్పింగ్ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. మనం ఇప్పుడే ప్రగతి మైదాన్ అయితే క్రాస్ చేసాము. राजेंद्र नगर न्यू दिल्ली तेजस राजधानी एक्सप्रेस. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ హాల్ట్ లేదు కానీ అయినా మనకి ఇక్కడ అయితే స్టాప్ చేశారు. న్యూఢిల్లీలో స్టాప్ లేదన్నారు కానీ అయితే ఇక్కడైతే ఆపేశారు. మళ్ళీ అన్నీ తీశారు ఒక 2 minutes తర్వాత. చాలామంది అయితే డీపోర్ట్ అయిపోయారు ఇక్కడే.
G5 గజియాబాద్ డివిజన్కి సంబంధించి. న్యూఢిల్లీలో స్టాప్ లేదు కదా, హై స్పీడ్ స్కిప్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ డిసప్పాయింట్ అయింది. హై స్పీడ్ స్కిప్ కాకపోయినా మినిమం స్కిప్ అయినా ఉంటుంది అనుకున్నాను, కానీ డిసప్పాయింట్ అయ్యాను అనమాట నేనైతే. స్కిప్పింగ్ ఢిల్లీ సాదార్ బజార్. ఆ ట్రైన్ వచ్చేసరికి సిఎన్జి ఫ్యూయల్తో రన్ అయ్యే ట్రైన్ అది. స్కిప్పింగ్ ఢిల్లీ కిషన్గంజ్ రైల్వే స్టేషన్. మనం మన డెస్టినేషన్ చేరుకున్నాము, ఢిల్లీ సరాయ్ రోహిల్లా వరకు. మనం తుఫాన్ దురంతో అయితే ఎంటర్ చేసాము. ఢిల్లీ సరాయ్ రోహిల్లా రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికి 8:20కి వచ్చింది, 7:50కి రావాలి, 30 minutes డిలే అనమాట. మనమైతే న్యూఢిల్లీ సరాయ్ రోహిల్లాకి అయితే చేరుకున్నాము. 8:20కి 7:50కి రావాలి, 30 minutes డిలే అనమాట. మన తుఫాన్ దూరంతో నాకైతే కొంచెం డిసప్పాయింట్గానే అనిపించింది జర్నీ మాత్రం. ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అయితే మేనేజబుల్. నిన్న మధ్యాహ్నం పెట్టిన ఫుడ్ అయితే అస్సలు బాగలేదు, రాత్రి పెట్టిన ఫుడ్ అయితే పర్లేదు, అండ్ స్నాక్స్ అయితే బిలో యావరేజ్. నైట్ ఇక్కడ నుంచి నాకు ఢిల్లీ సరాయ్ రోహిల్లా నుంచి బికనీర్కి అయితే ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఎక్కాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. బికనీర్ వెళ్తే అక్కడ బికనీర్ నుంచి సియాల్దా వరకు దురంతో ఉంటుంది, ఇండియాలోనే ఫస్ట్ దురంతో. సియాల్దా నుంచి చేయాలా, న్యూఢిల్లీ నుంచి చేయాలని ఆలోచిస్తున్నాను. నేనైతే ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ ఎలాగొందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఇట్స్ ట్రావెల్ టైమ్.